హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక సాహితి అలాగే ఘన ఇద్దరు కూడా ఇక సిద్ధు ప్రేరణని కలవడానికి వస్తారు. ఇక అలాగే సిద్ధుని తన పెళ్లి కార్డు సెలెక్ట్ చేయమని చెప్పడంతో చాలా కోపంగా సిద్ధు వాళ్ళిద్దరిని చూస్తాడు. ఇక ప్రేరణ అయితే సిద్ధుకి సైగ చేయడంతో ఇక సిద్ధు తప్పని పరిస్థితుల్లో ఇక కార్డునైతే సెలెక్ట్ చేసి ఇస్తాడు. ఇంకా ఘన అయితే ప్రేరణని చూసి, ప్రేరణని పెళ్లి చేసుకోవడం కుదరదు, అలాగే ఈ పెళ్లి జరగదు అని చెప్పి ఎన్నో శపథాలు చేశావు కదా, మరి పెళ్ళి 4 రోజుల్లో జరుగుతుంది అని చెప్పి సిద్ధు దగ్గరకొచ్చి సిద్ధుతో అంటుంటే సిద్ధు కోపంతో రగిలిపోతాడు. ఇక ప్రేరణ అయితే, అన్నయ్య ఇంకా పెళ్లి పనులు చాలా ఉన్నాయి, పైగా రేపు పెళ్లి బట్టలు తీసుకోవడానికి మనందరం షాపింగ్కి వెళ్తున్నాం, నువ్వు కూడా తప్పకుండా రావాలి అని చెప్పి ఇక ప్రేరణ సాహితి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే సిద్ధు చాలా కోపంగా ఇక లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా ఇక రంజిత్ అయితే ఐశ్వర్యకి స్కూటీ నేర్పిస్తూ తను కిందకి దిగి తననే డ్రైవ్ చేయమని చెప్తాడు. ఇక ఐశ్వర్య అయితే రంజిత్ వైపు కోపంగా చూస్తూ చెప్తా అని చెప్పి ఇక బండిని తీసుకెళ్లి ఒక దగ్గర స్లిప్ అయి పడిపోతుంది. అయ్యయ్యో, నా కాలు ఇరిగిపోయిందే, నా కాలు నొప్పి పెడుతుంది అని చెప్పి ఇక చాలా గొడవ చేస్తుంది. ఇక రంజిత్ అయితే బైక్ని పైకి తీసి ఇంకా ఐషు కాలు చూసి, చూడు ఏం కాలేదు, కాలు బెణికింది, కట్టు వేసి పెయిన్ కిల్లర్ ఇస్తే తగ్గిపోతుంది అని చెప్పడంతో, ఏయ్ నువ్వేమన్నా డాక్టర్వా ఏంటి, నాకు అర్థమైంది, నువ్వు కావాలని నా కాలు ఇరుక్కొట్టాలని ఇలా చేసావు అని చెప్పి ఇక ఐశ్వర్య అయితే రంజిత్తో చాలా గొడవ చేస్తుంది. రంజిత్, అబ్బా ఏంటి నీ గోలా అని అంటుంటే ఇక ఐషు అర్జెంటుగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తావా లేదా అని చెప్పి ఇంకా ఐషు అయితే గొడవ చేస్తూ ఉంటే రంజిత్ ఐషుని ఎత్తుకొని ఇక హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడు. అక్కడ ఇంకా డాక్టర్ గారు హాయ్ రంజిత్ అని చెప్పి ఇక రంజిత్ని పలకరించడంతో ఒక్కసారిగా ఐషు షాక్ అయిపోతుంది. ఏంటి డాక్టర్ ఈయన్ని పలకరిస్తుంది అన్నట్టుగా అలాగే చూస్తుంది. ఇక ఇంతలో వర్ష అయితే అక్కడికి వచ్చేసరికి ఇక ఐషు వర్షని చూసి, ఏంటి తినని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక ఐషు అయితే వర్షని అలాగే చూస్తుంది. ఇంకా డాక్టర్ గారు వర్షకి తనకి కాలకి కట్టుకట్టు అని చెప్పడంతో ఇక వర్ష ఐషు కాలకి కట్టు వేస్తుంటే ఇంకా ఐషు అయితే, నువ్వు ఆ రోజు ఘన నిశ్చితార్థానికి వచ్చావు కదా, అవును నువ్వేంటి ఇక్కడ అని చెప్పి ఇంకా ఐషు అయితే వర్షని అడుగుతూ ఉంటే వర్ష మాత్రం గతంలో ఘన తనకి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. చూడు, మన గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టేశారు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మనిద్దరి రిలేషన్ గురించి ఎవరితో చెప్పొద్దన్న విషయాన్ని గుర్తు చేసుకుని ఇంకా వర్ష అయితే గబగబా కాలుకి కట్టువేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే సిద్ధు అలాగే కుమార్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇక కుమార్ అయితే సిద్ధుకి ఒక వీడియో పంపించి, సిద్ధు నీకు ఒక వీడియో పంపించాను, దాన్ని చూస్తావా లేదా అని బలవంతం చేయడంతో ఇక సిద్ధు కూడా వీడియోని చూస్తాడు. అందులో ప్రేరణ అలాగే సిద్ధు మాత్రమే ఆ నిశ్చితార్థంలో కనిపించడంతో ఇంకా సిద్ధు అయితే, రేయ్ ఆగిపోయిన నిశ్చితార్థాన్ని వీడియో తీసిన వాడిని నిన్నే చూస్తున్నాను, ముందెళ్ళి ప్లేట్లు కడుగు అని చెప్పడంతో ఇక కుమార్ అయితే, రేయ్ చూడు అదేరా నా టాలెంటు, అయినా నువ్వు వీడియో మొత్తం చూడకుండా నన్ను ఇలా తక్కువ అంచనా వేయడం ఏమాత్రం కూడా బాగాలేదు అని చెప్పి ఇంకా కుమార్ అయితే సిద్ధుతో మాట్లాడుతూ ఉంటే, సిద్ధు ముందెళ్ళి ప్లేట్స్ క్లీన్ చేయి అని చెప్పి సిద్ధు కుమార్తో చెప్తాడు. ఇక ఇక్కడ చూస్తే రంజిత్ అయితే ఐషుని తీసుకుని ఇంటికి రావడంతో ఒక్కసారిగా ప్రేరణ అలాగే వాళ్ళ అమ్మగారు ఇద్దరు కూడా ఐషుని చూసి, ఐషు ఏమైందే అని అంటుంటే, ఇంకేమవుతుంది, ఇదిగో ఈయన గారి వల్లే నా కాలు ఇరిగిపోయింది అని చెప్పి ఇక ఐషు అయితే రంజిత్ని చూపించడంతో ఒక్కసారిగా రంజిత్, చూడు నీ ఇంటికే కాదు నీ నోటికి కూడా రెంట్ వేయాల్సి వస్తుంది, నువ్వు నోరు ముయ్యకపోతే అని చెప్పి ఇక రంజిత్ అయితే ఐషు మీద అరవడంతో ఇక ఐషు సైలెంట్ అయిపోతుంది. ఇంకా రంజిత్ అయితే, చూడండి తను రోజు సంగీతం నేర్చుకోవడానికి వెళ్తుంది కదా, ఇబ్బంది పడుతుందని నేనే నా 2 వీలర్ నేర్పించి అది తనకి ఇవ్వాలనుకున్నాను, కానీ ఇదిగో ఇట్లా కాలు బెనికేలా చేసుకుంది అని చెప్పి ఇక రంజిత్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ప్రేరణ చూస్తున్న వీడియోని చూసి ఒక్కసారిగా ఇక ఐషు అయితే, అక్క ఇదేంటే ఆగిపోయిన ఎంగేజ్మెంట్ని ఇలా చూస్తున్నావు అని అనుకుంటూనే ఇక వర్షని చూస్తుంది. అక్క వర్ష
ఈ వర్ష నరసక్క అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక ప్రేరణ అయితే ఏం మాట్లాడుతున్నా వైషు అని అడగడంతో అవునక్క, ఈ వర్ష నర్స్ నా కాలుకి కట్టు వేసింది తనే అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేరణ ఏంటి నీ కాలుకి కట్టేసింది తనేనా? అయినా ఘన ఒక నర్స్తో ఫ్రెండ్షిప్ చేయడం ఏంటి అని అంటూ ఉండగా ఇక ఒక్కసారిగా ప్రేరణ ఘన అలాగే వర్ష కలిసి ఉన్న వీడియో మొత్తాన్ని కూడా క్లియర్గా చూస్తుంది. అలాగే ప్రేరణ తల్లి కూడా ఆ వీడియోని చూసి ప్రేరణ నువ్వు చెప్తుంటే నాకు అర్థం కాలేదు, కానీ ఈ వీడియో చూస్తుంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ లాగా అస్సలు కనిపించట్లేదు. అయినా ఆ అమ్మాయి అంటే ఘనతో అంత క్లోజ్గా ఉంది అని చెప్పి ఇక ప్రేరణ తల్లి ప్రేరణతో మాట్లాడుతుంటే ప్రేరణ కూడా అవును అమ్మ చెప్పింది నిజమే, నాకు మాత్రమే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ గురించి అనుమానం వచ్చింది, కానీ నాకొచ్చినట్టుగానే అమ్మకు కూడా అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఘనకి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక ప్రేరణ ఆలోచిస్తుంది. ఇంకా ఇంతలో ఐషు అమ్మా కాలు నొప్పి అని అంటుంటే ఇక వాళ్ళ అమ్మగారైతే నీకు అందుకే చెప్పాను కుదురుగా ఉండమని, సరేరా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుందువా అని అంటుంటే అమ్మ నాకు ఆకలేస్తుందమ్మా అని ఇక ఐషు అయితే వాళ్ళమ్మని అడుగుతుంటే వాళ్ళమ్మ ఆగు ఇప్పుడే ఏదో ఒకటి చేసి పెడతాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వాళ్ళ అమ్మ అయితే వెళ్ళిపోతుంది. ఐషు అయితే ప్రేరణతో అక్క ఏంటి ఆలోచిస్తున్నావు, ఆ వర్ష గురించేనా అని అంటుంటే ఇక ప్రేరణ ఐషు నేను నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి తన మొబైల్ తీసుకుని ఇక బయటకైతే వస్తుంది. ఇక ఇక్కడ చూస్తే సిద్ధు అయితే స్నానం చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉండగా ఇక ఇంతలో వాళ్ళ అమ్మగారు మంజుల వచ్చి సిద్ధు ఇంకా స్నానం చేయలేదా, ఇంకాసేపట్లో పెళ్లివారు వస్తున్నారు, ఇలాగైనా ఉండేది అని అంటుంటే ఇక సిద్ధు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక ఇంతలో ప్రేరణ ఫోన్ అయితే సిద్ధు కాల్లో కనిపించడంతో ఇంకా మంజుల చాలా కోపంగా ప్రేరణ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. ఇక ప్రేరణ అయితే సిద్ధు అని అంటుంటే సిద్ధు కాదు వాళ్ళమ్మ ఏంటి అని అడగడంతో అది మేడం ఒకసారి సిద్ధుకివ్వరా అని అడగడంతో ఇక మంజుల అయితే చూడు సిద్ధు వాళ్ళ చెల్లి పెళ్లిలో బిజీగా ఉన్నాడు, నువ్విలా అస్తమానం ఫోన్ చేసి నీ చుట్టూ అదే నీ కేఫ్ చుట్టూ తిప్పుకోవడానికి కుదరదు, అయినా నువ్వొక పని మనిషి కూతురువన్న సంగతి మర్చిపోయి అస్తమానం సిద్ధుకి ఫోన్ చేసి ఇలా విసిగిచ్చద్దు అని చెప్పి ఇంకా మంజుల అయితే ప్రేరణకి వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తుంది. ఒక్కసారిగా ప్రేరణ మంజుల మాట్లాడిన మాటలకి చాలా బాధపడుతుంది. కానీ సాహితీ జీవితం పాడవకూడదు, అసలు ఘనాకి అలాగే ఆ వర్షకి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకుంటాను, అసలు తనెవరో తెలుసుకొని ఆ ఘనగాడి నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెడతాను అని చెప్పి ఇక ప్రేరణ లోపలికైతే వస్తుంది. ఇంతలో ప్రేరణ వాళ్ళమ్మ అమ్మ ప్రేరణ ఏమైంది అని అడగడంతో అమ్మ నేనిప్పుడు అర్జెంటుగా బయటికెళ్ళాలి, ఇంతకీ ఐషు ఎక్కడుంది అని అంటుంటే అదిగో తింటుంది అని చెప్పి ఇంకా తన్ని చూపించడంతో ఇక ప్రేరణ ఐషు దగ్గరికెళ్ళి ఐషు నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పడంతో ఇక ఐషు అక్క నాకు చాలా ఆకలిగా ఉంది, తిన్న తర్వాత మాట్లాడతాను అని ఐషు అంటుంటే ఇక ప్రేరణ సరే తిను అని చెప్పి తను తినే వరకు కూర్చున్నాక ఇక ఐషు అయితే ప్రేరణతో ఏంటక్క దేని గురించి, ఖచ్చితంగా నువ్వు ఆ ఘన వర్షల గురించి ఆలోచిస్తున్నావని అర్థమైంది, చూడక్క ఆ ఘన వర్షల మధ్యలో నిజంగానే ఏదో సంబంధం ఉందక్క, లేకపోతే నేను ఆ వర్షని ఘన నిశ్చితార్థంలో కనిపించావని అడుగుతుంటే కనీసం సమాధానం కూడా చెప్పకుండా నా నుంచి తప్పించుకుని వెళ్ళిపోయిందక్క అని చెప్పడంతో ఇక ప్రేరణ ఇంతకీ నువ్వు ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నావు అని అడగడంతో ఇక ఐషు అయితే ప్రేరణకి తను ట్రీట్మెంట్ చేయించుకున్న హాస్పిటల్ పేరు చెప్తుంది. ఇక ప్రేరణ అయితే ఆ హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది. ఇక ఇక్కడ చూస్తే వర్ష అయితే ఘనాకి కాల్ చేస్తుంది. ఇక ఘన ఇదేంటి నాకు కాల్ చేస్తుంది, ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏం చెప్తుందో అన్నట్టుగా ఇక ఘన కాల్ కట్ చేయబోతూ వద్దొద్దు మొన్న కూడా ఇలాగే కాల్ కట్ చేస్తే నేరుగా నా నిశ్చితార్థం దగ్గరికే వచ్చేసింది, ఇది రావడంతో నిశ్చితార్థమే ఆగిపోయింది, మళ్ళీ నా పెళ్లి మండపానికి వచ్చినా వచ్చేస్తుంది అని చెప్పి ఇక ఘన అయితే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు వర్ష అని అడగడంతో ఘన మన గురించి మీ అమ్మగారికి చెప్పావా
అని అంటుంటే ఇక ఘన అయితే ఏంటి ఇది ఇంత చిన్న విషయం కోసం ఫోన్ చేస్తుందా, దీన్నెలా వదిలించుకునేది అని చెప్పి ఘన ఆలోచిస్తూ, చూడు వర్ష, నీకు ఇక్కడ నేను ఎంతలా ఇబ్బంది పడుతున్నానో అర్థం కావట్లేదు. నిన్ను కాకుండా మరో అమ్మాయి మెడలో తాళి కట్టాలంటే నా వల్ల కాదు. కానీ మా అమ్మ మా నాన్నని చూసావు కదా, నేను ఏ చిన్న పొరపాటు చేసినా మా అమ్మ నాకు దూరం అయిపోతుంది. తర్వాత ఆ నింద నీకు జీవితాంతం ఉంటుంది అని చెప్పి ఇక ఘన అయితే వర్షతో చెప్తుంటే, వర్ష చూడు ఘన, నువ్విలా లేట్ చేస్తుంటే తర్వాత మన గురించి అందరికీ తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న ఐశ్వర్య మా హాస్పిటల్కి వచ్చింది, నన్ను చూసేసింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఘన షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు? ఆయుషు నీ హాస్పిటల్కి వచ్చిందా అని అంటుంటే, అవును అవును ఘన, తన కాల్కి ఏదో దెబ్బ తగిలిందని రంజిత్ సారే తనని తీసుకొచ్చారు. పైగా తన కాలికి నేనే కట్టు వేశాను. తను నన్ను గుర్తుపట్టింది. నువ్వు ఘన వల్ల నిశ్చితార్థానికి వచ్చావు కదా అని నన్ను క్వశ్చన్ చేసి అడిగింది. నువ్వు చెప్పిన మాట గుర్తుండి నేనేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని చెప్పి ఇక వర్ష మాట్లాడడంతో వర్ష మాటలకి ఘన, చూడు నువ్వు కొద్ది రోజులు హాస్పిటల్కి వెళ్ళొద్దు అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావు ఘన, నేను హాస్పిటల్కి వెళ్ళకపోతే తర్వాత నన్ను ఉంచుతారా ఏంటి, నా జాబ్ నుంచి నన్ను తీసేస్తారు అని అంటుంటే, బోడి జాబు పోతే పోనివ్వు, తర్వాత ఎలాగో నేను నిన్ను చూసుకుంటాను కదా అని చెప్పి ఘన మాట్లాడుతూ ఉంటే ఇక వర్ష, నువ్వు చెప్పిన మాటలు వినడానికి బాగానే ఉన్నాయి. పెళ్ళనేసరికి ఏదో ఒకటి చెప్పి మాట దాటేస్తున్నావు. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటను నమ్మి నేను జాబ్ మానేస్తే తర్వాత నా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి ఇక వర్ష మాట్లాడుతుంటే ఘన దీనికి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ, చూడు వర్ష, నువ్వు నన్ను నమ్మట్లేదు కదా, నీకోసం నేను ఎంత కష్టపడుతున్నానో నీకు అర్థం కావట్లేదు. చూడు నేను చేస్తుందంతా నీకోసమే కదా. నువ్విప్పుడు హాస్పిటల్కి వెళ్తే తర్వాత ఆ ప్రేరణ, ఇక సాహితీ వాళ్ళ అన్నయ్య సిద్ధు వీళ్ళందరూ నీ గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. తరువాత నా పరువు అంతా పోతుంది. చూడు నేను పరువు కోసం ప్రాణాలిచ్చేవాణ్ణి. నా గురించి నీకు పూర్తిగా తెలుసు. అందుకే మనిద్దరి గురించి నా అంతట నేను బయట చెప్పే వరకు ఎవ్వరికీ ఏం తెలియకూడదనే కదా నేను ఇంత జాగ్రత్త పడుతున్నాను. కానీ నువ్వు నా మాట వినిపించుకోకుండా హాస్పిటల్కి వెళ్తాను అంటున్నావు. నువ్వు కనుక హాస్పిటల్కి వెళ్ళావంటే తర్వాత నేను నీకు దక్కను అని చెప్పి ఇక ఘన అయితే వర్షకి చెప్పడంతో ఒక్కసారిగా వర్ష, అయ్యో ఘన అలా మాట్లాడతావేంటి, నాకు అన్నిటికంటే నువ్వే ముఖ్యం. నీకోసం నేను ఏమైనా చేస్తాను. సరే నువ్వు చెప్పినట్టుగానే ఇక ఈ రోజు నుంచి హాస్పిటల్కి వెళ్ళను అని చెప్పి ఇక వర్ష మాట్లాడుతుంటే ఘన, చూడు వర్ష, నీకేమన్నా ఖర్చులు కావాలంటే మొహమాటం లేకుండా నన్ను అడుగు, నేను నీకు డబ్బులు పంపిస్తాను అని చెప్పి ఇక ఘన కాల్ కట్ చేస్తాడు. ఇంతలో సుధా అయితే ఘన దగ్గరకు వచ్చి, ఏంటి సార్ ఏదో డబ్బులు పంపిస్తాను అంటున్నారు, మీరు డబ్బులు పంపించడం ఏంటి సార్, ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవడం తప్పించి మనకి ఇవ్వడం రాదు కదా సార్ అని చెప్పి సుధా అయితే ఘనాని అడుగుతుంటే ఘన సుధా అని అంటుంటే, సారీ సార్ సారీ, మీరు మహానుభావులు, మీరు ఏదైనా చేస్తారు అని చెప్పి సుధా అయితే మళ్ళీ ఘనాని పొగిడేస్తుంటాడు. ఇక ఘన, సుధా బాగా తలనొప్పిగా ఉందయ్యా, ముందెళ్ళి ఒక కాఫీ తీసుకురా అని చెప్పి ఇక ఘన సుధాని పంపిస్తాడు. ఇది ఇలా ఉండగా ప్రేరణ అయితే హాస్పిటల్కి వెళ్ళి ఇంకా వర్ష గురించి ఎంక్వైరీ చేస్తుంది. ఇంతలో రంజిత్ అక్కడికి వస్తాడు. రంజిత్ని చూసిన ప్రేరణ, రంజిత్ గారు మీరేంటి ఇక్కడ అని అంటుంటే ఇక ఇంతలో ఒక నర్స్ వచ్చి, గుడ్ మార్నింగ్ డాక్టర్ అని చెబుతుంది. ఒక్కసారిగా నర్స్ తనని డాక్టర్ అనడంతో ఇక ప్రేరణ, రంజిత్ గారు మీరు డాక్టరా అని అడగడంతో, అవును నేను ఈ హాస్పిటల్లో డాక్టర్ని. ఏంటి ప్రేరణ ఇలా వచ్చావు అని అడగడంతో ఇక ప్రేరణ అయితే రంజిత్ సహాయం తీసుకోవాలి అని నిర్ణయించుకుని ఇక వర్ష గురించి చెప్తుంది. ఒక్కసారిగా వర్ష గురించి తెలుసుకున్న రంజిత్ ఇక ఘనకి తనకి మధ్యలో ఉన్న రిలేషన్ గురించి బయట పెడతాడు. ఇంకా రంజిత్ చెప్పిన మాటలకి ప్రేరణ కూడా షాక్ అయిపోతుంది. కానీ వర్ష దొరికితేనే మనం ఆ ఘన గురించి నిజాన్ని బయట పెట్టగలం అని చెప్పి ఇక ప్రేరణ అయితే రంజిత్తో చెప్పడంతో రంజిత్ వర్ష వాళ్ళ హౌస్ ఇక్కడ ఉన్న నర్స్కి
తెలిసే ఉంటుంది అని చెప్పి ఇక తనతో పాటు ఉన్న కొంతమంది నర్స్ని అడగడంతో ఇక వాళ్ళైతే వర్ష గురించి నిజాన్ని బయట పెడతారు. అలాగే వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా ఇవ్వడంతో ఇంకా రంజిత్ ప్రేరణని దగ్గరుండి మరి ఇక వర్ష వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్తాడు. కానీ వర్ష ఇంటికి తాళాలు వేసి ఉండడం చూసి ఒక్కసారిగా ప్రేరణ షాక్ అయిపోతుంది. కానీ రంజిత్ మాత్రం ఆగు ప్రేరణ అని చెప్పి ఇక విండోలోంచి లోపలికి చూడటంతో లోపల వర్ష కనిపిస్తుంది. వర్షని చూసిన రంజిత్, ప్రేరణ వర్ష లోపలే ఉంది కానీ బయట ఎందుకు లాక్ చేసుంటారు అని చెప్పి ఇక రంజిత్ మాట్లాడడంతో ఇక వర్ష వీళ్ళని చూసేసి చాలా కంగారు పడుతుంది. రానున్న ఎపిసోడ్స్లో ఇక రంజిత్ సహాయంతో ప్రేరణ వర్ష గణాల మధ్యలో ఉన్న రిలేషన్ని ఎలా బయట పెట్టబోతుంది, ఇక సాహితి పెళ్ళి ఆగిపోయినట్టేనా, ఇక గణ ప్రేరణ మీద ఎలా పగ తీర్చుకోబోతున్నాడు, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది